కోరుతున్నారు. తామందరూ కూడా కారు గుర్తుపై ఓటు వేసి మరి పద్మారావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవచ్చు. జై తెలంగాణ. ఈరోజు బాగంబర్పేటలో ప్రొద్దున నుంచి మార్నింగ్ 7:30 నుంచి అదే మహిళలతోని మన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారితో కూడా మహిళలు మన ఎక్స్ కార్పొరేటర్ పద్మావతి డిప్యూటీతో కలిసి మహిళలతో సీనియర్ నాయకులు ఉద్యమకారులతో కలిసి ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది. ప్రతి ఒక్క దగ్గర కూడా మన కేసీఆర్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మంచి వ్యక్తిని మనకు ఎంపీగా సెలెక్ట్ చేయడం సికింద్రాబాద్ నుంచి చాలా సంతోషకరమైనగా ఉంది. అదేవిధంగా అట్లాంటి వ్యక్తి ఎక్కడ కూడా లేరు. ఎప్పుడూ ప్రజలలో ఉంటూ నేను తెలిసిన విషయం ఏంటంటే వారు ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చూసుకోకుండా రాత్రులు కూడా ఎప్పుడూ ప్రజలలో ఉండే వ్యక్తి మన పద్మారావు గారు. ఈరోజు ఒక బీసీ నాయకుడు అయ్యుండి కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వారిని తప్పకుండా మీరు ఎంపీగా చేయాలని కేసీఆర్ గారు అనుమతించడంతో వారు చేయడం జరిగింది. అట్లాంటి వ్యక్తిని మనకు రావడం చాలా సంతోషకరంగా ఉంది. మేము ఎక్కడ పోయినా మంగళహారతితో తప్పకుండా మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి పద్మారావుని గెలిపిస్తామని ప్రతి ఒక్క మహిళలు కానివ్వండి ప్రతి ఒక్క అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ కానీ వారికి 2 సార్లు మన బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించుకోవడం కూడా కాకుండా వారిని మంచి హోదాలో ఉంచిన కేసీ గారిని కాకుండా వచ్చి ఈరోజు కాంగ్రెస్తో చేరి వారు ఎంపీ గారు టికెట్ వారికి ఏంటి ఈరోజు అంత మంచి ఆహ్వానించిన వ్యక్తిని కూడా ఈరోజు కాదని ఈరోజు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఈరోజు ఎంపీగా కాంటెస్ట్ చేస్తున్నారు. మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలైన ఎన్ని పథకాలు ఆరంభించారు మీరు చూసినట్టయితే ఒక బస్సు ఫ్రీ బస్ తప్ప ఎక్కడ కూడా గ్యాస్ కానివ్వండి ఎక్కడ కూడా ఏ స్కీమ్స్ కూడా ఇంతవరకు అమలు కాలేదు. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో డబుల్ బెడ్రూమ్ కానివ్వండి మహిళా గ్రూప్స్ కానివ్వండి పొదుపు గృహలక్ష్మి కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఈరోజు మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలి. మన కాన్స్టిట్యున్సీలో 3000 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఇవ్వని విధంగా మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నేనున్నానంటూ ఆపదలు కానీ ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు. ఎవరు చనిపోయినా కానీ వ్యక్తికి వారు వెళ్ళి పైసలు ఇవ్వడం జరుగుతుంది. అంటే దహన సంస్కారాలకు ఇచ్చే వ్యక్తి అంటే ఎవరు ఉండరు. అట్లాంటి వ్యక్తి కాలేరు వెంకటేష్ గారు. ఈరోజు అదేవిధంగా చూడండి కిషన్ రెడ్డి గారు 5 ఏళ్ళైంది ఒక్కరోజు కూడా అంబర్పేటలో ఏ ప్రజలు ఎక్కడున్నారు ఏ బస్తీలు ఎక్కడున్నారు కూడా చూడలేదు. ఈరోజు మొత్తం కుటుంబం సమేతంగా అంబర్పేట మీద ఎందుకు పడ్డారు? మేము ఒకటే అడుగుతున్నాం. లాస్ట్ టైం మీరు సింపతితో ప్రజలు అయ్యో ఓడిపోయింది ఒక ఎమ్మెల్యే అని 45,000 మెజార్టీ ఇచ్చి అంబర్పేట గెలిపిస్తే ఎన్ని కోట్లు అంబర్పేటకి శాంక్షన్ చేశారు?
ఏ రోడ్స్ శాంక్షన్ చేసిండ్రు? ఎక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసారు? ఏ రోజు మీరు బస్తీలలో కనబడ్డారు? ఏ రోజు ఎక్కడ కనబడ్డారు? ఈరోజు మొత్తం కుటుంబ సమేతంగా వచ్చి అంబర్పేటలో ఎందుకుంటున్నారు? అదే ఫ్లైఓవర్ మీకు చూస్తే అనుభవిస్తాం. మేము ఎంత అనుభవిస్తున్నాం ఇక్కడ ఉన్న అక్కా చెల్లెళ్ళు అందరూ చెప్తారు. ఎన్ని ఏళ్ళు అయింది ఇంతవరకు ఫ్లైఓవర్ నిర్మించక ట్రాఫిక్ ఇబ్బందులు కానివ్వండి, అందరు కూడా సిక్ అవడం జరుగుతుంది. అది ఎంతవరకు మీరు ఏం చేసిండ్రు అనేది మాకు చెప్పాలి. ఈరోజు ఏమైనా కేసీఆర్ చేసిన పథకాలు కానివ్వండి అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మన అంబర్పేట నుంచి బాజీ మెజార్టీతో నుంచి పద్మారావు గారిని గెలిపించుకుంటాం. ఈరోజు బీఆర్ఎస్ క్యాండిడేట్ పద్మారావు గారి అభ్యర్థిత్వాన్ని మద్దతిస్తూ మరి పెద్ద ఎత్తున మహిళలందరం కూడా పాదయాత్ర నిర్వహించడం జరిగింది బతుకమ్మ కుంటలో. మరి ఏ ప్రాంతం చూసినా ఎక్కడ చూసినా పద్మారావు గారిని ప్రేమగా పజ్జన్న అని పిలుచుకుంటారు అందరు ప్రజలందరూ కూడా. అయితే ఆయన సికింద్రాబాద్కే ఇంతకుముందు అక్కడ వరకే మరి ఉండేవారు. కానీ పార్లమెంటు అభ్యర్థిత్వం ఇవ్వడంతో మరి సికింద్రాబాద్ పార్లమెంట్ అంతటా కూడా మరి ఆయన ఒక మంచి మనిషి, ఆయన మనలో మనిషిగా మెలుగుతూ అందరికీ కూడా మరి కరోనా టైంలో కానీ ఏ టైంలో కానీ అన్న అని పిలిస్తే పలికే మంచి వ్యక్తి కాబట్టి అందరికీ కూడా మరి మంచి అభిప్రాయంతో అందరూ కూడా మరి ముందుకు వస్తున్నారు ఆయన అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇవ్వడానికి. అలాగే మరి కేసీఆర్ గారిని చూస్తే అందరూ కూడా ఈరోజు ప్రజలందరూ బాధపడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఎవ్వరు కూడా అంత హ్యాపీగా లేరు. ముందు ఎన్నో 6 గ్యారంటీలను తీసుకొచ్చి ఒక్క గ్యారంటీని కూడా వారు సక్రమంగా చేయలేకపోయారు. అలాగే మరి రైతులు ఎంతో ఆశగా ఎదురు చూసే రుణమాఫీ అయితే కానీ రైతు బంధు ఏమైతేనేమో కానీ ఏది పడకుండా మరి ఈ రైతులు ఈరోజు ఊర్లలో చాలా గోస అనుభవిస్తున్నారు. వాళ్ళందరూ ప్రతి క్షణం కూడా కేసీఆర్ గారిని తలుచుకుంటున్నారు. ఏదైతే కాళేశ్వరం మీద వాళ్ళు దుమ్మెత్తి పోసారో ఒక 2 పిల్లర్లు అక్కడ ఇసుక కారణంగా అవి కుంగినందుకు మరి మొత్తం ప్రాజెక్టును కూడా మూసేసి రైతాంగాన్ని అందరు కూడా నష్టం జరిగేలా మన పంటలన్నీ ఎండిపోయే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎంత నష్టపోతున్నారు రైతులందరూ కూడా. కాబట్టి మళ్ళీ మన ప్రభుత్వం రావాలి అంటే తప్పకుండా అందరూ కూడా కేసీఆర్కి మద్దతు తెలపాలి.